హలో ఫ్రెండ్స్, నమస్కారం. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఇలాంటి విషయాలు వినాలనుకునే ఉద్దేశం ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అది ఎంతోమందికి కొంతమందికి చేయడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ మాత్రం కొట్టండి. మీలాంటి వారు ఇంకా కొంతమంది కూడా ఇది విని కొందరన్నా గ్రహించుకొని ఉంటారనేది సబ్జెక్టులు ఇవన్నీ వినడం వల్ల వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు కూడా ఒక విధి విధానంగా ఉండగలుగుతారని నా ఉద్దేశంతో చెప్తున్నాను. ఇకపోతే కర్మ సిద్ధాంతం, కర్మ అనేది మనల్ని ఎప్పుడు కానీ ఏ జన్మలో కూడా వదిలిపెట్టదనేది నగ్న సత్యం. మనం ఎలా ఉంటున్నాము, ఎవరికి ఏం చేస్తున్నాము, మనం చేయడం వల్ల ఇప్పుడు ఈ కాలంలో మనం ఉండడం వల్ల మనం చేసే కర్మ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మంచిదో చెడుదో రెండు రకాలై ఉంటుంది. ఒకవేళ మంచి జరిగితే మంచే చేయగల ఆ కర్మ మంచి మనం చేసే మంచిది అయ్యే ఉంటే ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని మనం 100% మంచిగా మళ్ళా లబ్ధి పొందగలం అనేది గ్యారంటీగా చెప్పవలసిన విషయం. ఇది ప్రకృతి నియమం, ఇదే ధర్మం. ఒకవేళ చెడు కనుక చేస్తే ఏదైతే కర్మ ఉన్నదో మనం చేసేది ఇతరులకు చెడు చేస్తే ఉద్దేశం మనం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా మనము ఈ ఉన్న విషయంగా చెప్పాలనుకుంటే అది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. మన కుటుంబంలో ఉన్న వారికి కూడా మంచి జరగదు, అదే ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇంకొకటి ఇప్పుడు ఏం చేయాలంటే అసలు విషయం ఏంటంటే ఇంత మంచి ఉన్న వాళ్ళ దగ్గరనే ఏమీ లేకుండా ఉంటుంది. మరి ఎందరో పాపాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరనే అర్ధవోలు డబ్బులు ఉంటాయి. ఎందుకు వాళ్ళ లైఫ్ ఒక చెడు చేసే వ్యక్తుల దగ్గరనే ఈ లైఫ్ను మంచి ఎంజాయ్మెంట్ లైఫ్ను అనుభవిస్తున్నారు. మరి మేము ఏం చేయకుండా మన ఏంది ఇంత ఘోరమైన పరిస్థితిలో మనం బ్రతకాల్సి వస్తుంది అనేది ఆలోచన కూడా ఉన్నది. అది మన కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని మరి ఒక జన్మలో కూడా దానికి ఒక విలువ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ లైఫ్ ఎంజాయ్మెంటు అనేది వాళ్ళకు ఇప్పుడున్న విధంగా వాళ్ళు అనుభవించే లైఫ్ ఎంజాయ్మెంటే ఉండొచ్చు, కానీ అది ఈ కాలచక్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండే విధానంగా ఇప్పుడున్న విధంగా మళ్ళీ వచ్చేది ఏదైతే ఉందో ఈ కాలచక్రంలో అది మాత్రం ఉండదు. దైవాన్ని నమ్ముకొని మనం ఏదైతే ధర్మబద్ధంగా ఉంటున్నామో మనకెందుకు ఈ కర్మ అనేది అంటే భగవంతుడు నియమం నిబంధనలు పట్టుకొని మనకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు కనుక ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతాన్ని వేరే గత జన్మలలో కూడా మంచిగా చేసి ఉండొచ్చు అనేది కూడా ఉండొచ్చు. మనం ఏదైతే ప్రకృతి నుండి స్వీకరిస్తున్నామో అది మంచిగా చెడా అనే ఉద్దేశం పట్టుకొని మనం నడవడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనము ఇచ్చేవారిగానే ఉండాలి, తీసుకునేవారిగా ఉంటే ఏమాత్రం కూడా ఎదగమనే విషయం ఒకటి గ్రహించుకోవాలి. మనము గనక స్వీకరించే వాళ్ళమైతే అదే విధంగా అదే కర్మను అనుభవిస్తూ తీసుకోవడమే జరుగుతుంది. కానీ మనం గనక ఇచ్చే విధం అంటే ఇలా ఉంటుంది, తీసుకునే విధం అంటే ఇలా ఉంటుంది. మనం ఇచ్చే ఉద్దేశాన్ని కలిగి ఉంటే నువ్వు కనుక మంచి అది ఎవరికి పడితే వానికి ఇవ్వకుండా అసలు ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఒకటి నియమ నిబంధనలు పట్టుకొని ఉంటుందండి. ఏదో వచ్చిందనేది ఎవరికో కాళ్ళెక్కలు బాగుండి వాడి ఇంటి ముందుకు వస్తే అరే ఇవ్వన్నాడు కదా 100 రూపాయలు దానం చేద్దాం అంటే కూడా అది కరెక్ట్ ఎంత మాత్రము కాదు. స్వీకరించేవాడు ఏ స్థితిలో ఉన్నాడనేది కూడా గ్రహించుకొని ఇవ్వవలసి ఉంటుంది. ఎవరికి పడితే ఏది పడితే అదే దానం కూడా చేయకూడదు. చేస్తే మనకి ఇంకింత అపఖ్యాతే కలుగుతుంది, కానీ
ఎటువంటి ధర్మ ఫలితం అనేది మనకు ఉండదు. స్వీకరించేవాడు ఏ స్థితిలో ఉన్నాడు, మనం ఇవ్వచ్చునా ఇవ్వకూడదా అనేది ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, వానికి కాళ్ళెక్కలు బాగానే ఉన్నాయి, అది ఉన్నది కాబట్టి వానికి ఇవ్వకూడదు అనేది ఒకటి గ్రహించుకొని మనం కనుక ఉంటే, లేకపోతే ఒక నిరుపేద ఎవరో కాళ్ళెక్కలు సహకరించని వారు ఎవరైనా వస్తే వాళ్ళకు తప్పకుండా భోజనం పెట్టండి, 10 రూపాయలు పరకో ఇచ్చి పంపండి. ఆ పుణ్యం ఎట్టి పరిస్థితిలో కూడా మనకు రెట్టింపై ఆ ఏ ధనం అయితే మనము అలాంటి వాళ్ళకు వినియోగించి ఇచ్చామో అది ఖచ్చితంగా 100 రెట్లు మనకు తిరిగి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు స్వీకరించే పద్ధతిలో ఉంటే కూడా మీరు కనుక ఏ ఉద్దేశంతో స్వీకరిస్తున్నారు, అది మంచి ఉద్దేశమా అనేది కూడా గ్రహించుకోండి ఉండాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏది పడితే అది తీసుకుంటే కూడా మీ లైఫ్ను అక్కడనే ఆఫ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎదగలేరు. ఎదగడానికి కారణం, ఎదగపోవడానికి కారణం కూడా ఇదే. ఏది పడితే మీరు తీసుకుంటుంటే ఆ తీసుకునే ఉద్దేశంలోనే మీరు బ్రతుకును కొనసాగించడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇచ్చి చూడండి, ఇస్తే మీకు ఎంత రెట్టింపు మళ్ళీ వస్తుందనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా. మీరు కనుక ఇచ్చే స్థితిలో ఉండి ఇచ్చి చూడండి, మీకు 100 రెట్లు కంపల్సరీ తిరిగి వస్తుంది. అది ఖచ్చితంగా చెప్పగలం. మన ఎంతోమంది సైంటిస్టులు కూడా ఇది, మన జ్ఞానులు, మన ఋషులు, వీళ్ళందరూ మనకు ఇలాంటి మన గ్రంథాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇదివరకే మనం రాసి ఉన్న బాపతి ఇది. మనం ఇచ్చే స్థితిని కనుక ఉంటే ఖచ్చితంగా మనకు 100 రెట్లు తిరిగి వస్తుంది. ఎవరికి ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఒక ప్రకృతి నియమాన్ని పట్టుకొని మనం ఇవ్వగలగాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని ముందే చెప్పిన. అలా ఇస్తే కూడా ముందు మొత్తం తరిగిపోవడం తప్పితే మళ్ళీ రావడం అంటూ జరగదు. మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారు అనేది ఆలోచించుకొని మాత్రమే స్వీకరించాలి. అది ఏ వస్తువు అయినా కానీ, ఎటువంటి వస్తువులు అయినా కానీ, మనం ఏది పడితే అర్థంది పుణ్యానికని మనం తీసుకుంటే ఆ స్థితి నుండి నువ్వు బయటపడలేవు, ఏ మాత్రము ఎదగనూ లేవు. ఇలాంటివి 10 మందికి చేరవేయాలనే ఉద్దేశం నాకున్నది. మీకు కనుక అదే ఉద్దేశంతో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 10 మందికి వీడియో చేరుతుంది, వాళ్ళు కూడా వింటారు. లైక్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.